IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. నోటీసులు ఇచ్చేది హైడ్రానే, కూల్చేది కూడా హైడ్రానే. ఇకపై శాఖాపరంగా నోటీసులు కాకుండా అన్ని అధికారాలు హైడ్రా చేతిలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నోటీసులు అడ్డం పెట్టుకుని వసూళ్లు చేయాలని చూస్తే యాక్షన్ మామూలుగా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా హైడ్రాకు చట్టబద్ధ కల్పించాలని కూడా సర్కార్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అక్రమాల తొలగింపు బాధ్యత హైడ్రాకే ఇవ్వాలని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నోటీసులు ఇచ్చే బాధ్యత కూడా హైడ్రాకే ఇవ్వాలని సీఎస్ నిర్ణయించారు. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని మున్సిపల్ శాఖకు ఆదేశాలిచ్చారు చీఫ్ సెక్రటరీ. చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నాయి. దీనివల్ల కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. అందుకే నోటీసులు ఇచ్చే బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగించాలని నిర్ణయించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 టీంలు పనిచేస్తాయి. కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ అధికారులతో సమావేశమయ్యారు. లీగల్ ఇష్యూస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలపై చర్చించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. హైడ్రా పేరుతో కొందరు అధికారులు బెదిరించి భయపెడుతున్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు సీఎం. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందటి కంప్లైంట్లను అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం తమ నోటీసుకు వచ్చిందన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. చెరువును ఆనుకుని ఖరీదైన భవనాలు నిర్మించినట్లు గుర్తించారు. చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. FTL జోన్లో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు శేరిలింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు. అటు మణికొండలో ఆక్రమణలపైన కొరడా జడిపిస్తున్నారు. పంచవటి కాలనీలో నాలాపై అక్రమ నిర్మాణాలు తొలగించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య నాలాలో మట్టిని తీశారు. కబ్జాదారులు దాదాపు కిలోమీటర్కు పైగా నాలాను ఆక్రమించినట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. బుద్ధభవన్లో ఉన్న హైడ్రా ఆఫీస్, జీహెచ్ఎంసీ ఆఫీస్ నాలాల మీదే ఉన్నాయన్నారు. ముందు ఆ 2 ఆఫీసులను కూల్చేయాలన్నారు. నెక్లెస్ రోడ్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు, రెస్టారెంట్లు, ఐమాక్స్ను కూడా కూలదోయాలని అన్నారు హరీష్ రావు.